ఈ మాస్టర్ ప్రాసెస్‌లో నేను లోన్‌కి చాలా కష్టాలు పడ్డా. ఎందుకంటే నేను 4 బ్యాంకులకి అప్లై చేస్తే 4 బ్యాంకులో డిక్లైన్ వచ్చింది. ఈ 4 బ్యాంకుల్లో ఏదో బ్యాంక్ నాకు లోన్ అప్రూవల్ అవుతదని నమ్మకంతో నేను వీసా స్లాట్ కూడా బుక్ చేసుకున్నాను. వీసా స్లాట్ టైం ఏమో దగ్గరకొస్తుంది. ఈ 4 బ్యాంకులకి డిక్లైన్ వచ్చినాయి. ఆ సిట్యుయేషన్‌లో నాకేం చేయాలో తెలియక నేను కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాను. కన్సల్టెన్సీ వాళ్ళు కొన్ని బ్యాంకులు నాకు సజెస్ట్ చేశారు. ఆ బ్యాంకులో నాకు ఫైనల్‌గా ఒక బ్యాంక్ అయితే నాకు లోన్ అప్రూవల్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామని చెప్పేసి లోన్ వాళ్ళు కాల్ చేస్తే నీ లోన్ డిక్లైన్ అయిందని చెప్పినారు. హలో గైస్, మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు అరుణ్ కుమార్. స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాలుగైన బ్యాక్గ్రౌండ్ లేకుండా లోన్స్ అప్లై చేసే వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి చిన్న హోప్తో చేస్తున్నాను. మాస్టర్ చేయడానికి ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. అన్ని ల్యాక్స్ మన దగ్గర ఉండవు కాబట్టి ఏదో బ్యాంక్లో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలి. అప్లై చేయాలంటే మనకు 3 వేస్ ఉంటాయి: పబ్లిక్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు అండ్ ఎన్బిఎఫ్ అని చెప్పేసి. ఎన్బిఎఫ్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అనమాట. ఇవి రెండాటిని బేస్ చేసుకొని మనకు లోన్ ఇస్తాయి. కొలాటరల్, నాన్ కొలాటరల్. కొలాటరల్ అంటే మన ప్రాపర్టీస్ ఏమన్నా కానీ, లైక్ హౌస్ కానీ, ల్యాండ్ కానీ, ఇలాంటివి బేస్ చేసుకొని లోన్ ఇస్తుంది. మనం కొలాటరల్ కింద లోన్ తీసుకున్నాం అనుకో, మన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6 నుండి 10 వరకు ఉంటుంది. నాన్ కొలాటరల్ కింద నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, దాని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10 నుండి స్టార్ట్ అయ్యి 13 వరకు ఉంటుంది. అదే ఎన్బిఎఫ్ అయితే ఇంట్రెస్ట్ రేటు అరౌండ్ 15 వరకు ఉంటుంది. ఎన్బిఎఫ్తో బెనిఫిట్ ఏమంటే వీళ్ళు మ్యాక్సిమం 80 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు లోను. అలా నా ప్రాసెస్లో లోకల్లో ఉన్న బ్యాంకులన్నీ తిరిగి ఒక 4 బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండే బ్యాంకులు చూస్ చేసుకొని అప్లై చేశాను. ఈ 4 బ్యాంకుల్లో ఏదో బ్యాంక్ నాకు లోన్ అప్రూవల్ అవుతుందని నమ్మకంతో నేను వీసా స్లాట్ కూడా బుక్ చేసుకున్నాను ముందుగానే. వీసా టైం దగ్గరకు వచ్చే మూమెంట్లో బ్యాంకులన్నీ డిక్లైన్ అయినాయి నాకు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక నేను కన్సల్టెన్సీ జాయిన్ అయినా. కన్సల్టెన్సీకి చాలా బ్యాంకులతో టైఅప్ ఉంటుంది. సో కన్సల్టెన్సీ జాయిన్ అయినా నేను. కన్సల్టెన్సీ వాళ్ళు నాకు కొన్ని సజెస్ట్ చేసినారు. వాళ్ళు సజెస్ట్ చేసిన బ్యాంకులు అన్నిటికీ నేను అప్లికేషన్ చేసిన. ఫైనల్గా నాకు వీసాకు ఒక 10 days ముందు అయితే నాకు ఒక బ్యాంక్ నుండి అప్రూవల్ వచ్చింది. ఆ శాంక్షన్ లెటర్ తీసుకొని వీసాకి అటెండ్ అయినా. వీసాకి అటెండ్ అయ్యి వీసా అప్రూవల్ అయింది. అప్రూవల్ అయ్యి ఇంకా లోన్ ప్రాసెస్ నెక్స్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు నీ లోన్ డిక్లైన్ అయిందని చెప్పినారు. ఆ మూమెంట్లో నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలని చెప్పేసి. మళ్ళీ కన్సల్టెన్సీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి నా ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మళ్ళీ కొన్ని బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేసినాను నాకు. మళ్ళీ ఆ బ్యాంకులు అన్నిటికీ అప్లై చేశాను. వేరే వేరే బ్రాంచ్లు, ముంబై బ్రాంచ్ అంట, ఢిల్లీ బ్రాంచ్ అంటే ఇట్లా డిఫరెంట్ బ్రాంచ్లతో నేను మళ్ళీ అప్లై చేశాను. ఇంకా మన దరిద్రానికి వీసాకు ముందే నేను టికెట్ బుక్ చేసుకున్నా, తక్కువ ప్రైస్లో ఉందని చెప్పేసి. సో వీసా టైం దగ్గరకు వచ్చేసింది, లోన్ ఇంకా ఏం లేదు మనకు. ఇంకా ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందని ఓన్ టెన్షన్ ఉండేది నాకు. ఇలా లోన్స్ అన్నీ డిక్లైన్ అవుతాయంటే కొద్దిగా భయం వేసి నాకు యూఎస్కి పోలేనేమో, మాస్టర్ చేయలేనేమో అని చెప్పేసి ఇప్పుడు ఈ భయం కొద్దిగా ఎక్కువ ఉన్నింది. యూఎస్లో తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ని అడిగితే గిట్ట నీకేమైనా తెలిసిన బ్యాంకులు ఉన్నాయా, ఇంకా ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, నేను ఎట్టైనా యూఎస్కి వచ్చేసి మాస్టర్ చేయాల్సిందే, ఇంకా వీసా కూడా అప్రూవల్ అయింది, ఈ టైంలో నాకు డిక్లైన్ అయింది, ఈ ప్రాసెస్ చెప్తా అంటే ఎందుకు అంత బాధపడతావు అని చెప్పేసి జ్ఞాన్దాన్ సజెస్ట్ చేసినాడు. ఈ జ్ఞాన్దాన్ అంటే ఏంటి, ఇంకా యూట్యూబ్లో ఇంకా వెబ్సైట్లో చాలా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఒకటే మామ, ఇలా మనం ఇండివిజువల్గా చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది మొత్తం ప్రాసెస్ వాళ్ళే చేసుకుంటారు. అది కాక వీళ్ళకి ప్రైవేట్ బ్యాంకు, పబ్లిక్ బ్యాంకు ఇలాంటి వాళ్ళతో ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. నీకు స్టార్టింగ్ జస్ట్ నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. నీ లోన్ ప్రాసెస్ నుండి రీపే చేసేంత వరకు ఒక మెంటర్ నీకు అసైన్ చేసి లాస్ట్ వరకు వాళ్ళని ప్రాసెస్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళకి క్లారిఫై చేస్తారు. ఆ మెంటర్కి మనం ఏమైనా పే చేయాలంటే ఏం లేదు, నేను కొద్దిగా అలాగనే భయపడి నేనే ప్రాసెస్ చేసుకుంటే నాకు ఎవరు మెంటర్ వద్దు అని చెప్పేసి నేను కొద్దిగా మళ్ళీ రిటర్న్ మెయిల్స్ పెట్టేదాన్ని ట్రై చేస్తా. దాంట్లో వాళ్ళు ఈ మెంటర్కి ఏం నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు జస్ట్ నీకు గైడ్గా ఉంటారు, నీకు ఏమైనా డౌట్స్ వచ్చినా వీళ్ళే రెక్టిఫై చేస్తారు, ఇంకా నీకు కావాల్సిన బ్యాంకులు, ఇంట్రెస్ట్ ఇవన్నీ వీళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మెంటరు నీకు ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ పిన్ టు పిన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మెంటర్కి నువ్వేం ప్రాసెసింగ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి జ్ఞాన్దాన్ వాళ్ళకి కానీ, ఈ మెంటర్ కానీ ఇలాంటి వాళ్ళకి పర్సనల్గా నువ్వు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. నేను కొద్దిగా భయపడి అమౌంట్ ఏమైనా పే చేయాలని చెప్పేసి నాకు మెంటర్ ఎవరు వద్దు, నేనే ఓన్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటా, నేనే మీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ బ్యాంక్స్కి నేను అప్లై చేసుకొని నేను తెచ్చుకుంటా అంటే అలా కాదు, మెంటర్కి ఏం నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. మెంటర్ నీకు ఏ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇంకా ఎన్ని బ్యాంకులో నీకు లోన్ అప్రూవల్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండేది నీకు సజెస్ట్ చేస్తారు.
ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. స్టార్టింగ్ అయితే నాకు కొద్దిగా భయం వేసింది. ఇంకా బ్యాంకులన్నీ వాళ్ళు అప్లై చేసినారు. ఒక 4 బ్యాంకులకి అయితే అప్లై చేశారు. 4 బ్యాంకులు నాకు లోన్ అప్రూవల్ అయిపోయింది. దాంట్లో ఒకదానికి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే దాని మీద ప్రొసీడ్ అయ్యి నేను యూఎస్కి వచ్చినాను. సో గ్యాన్దాన్ అనే వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేకి, బెస్ట్ లోను, బెస్ట్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేకి మ్యాక్స్ మీకు చూస్తారు. ఒక మెంటర్ మీకనే అసైన్ చేసి ఉంటారు పిన్ టు పిన్. అంటే అప్లికేషన్ నువ్వు డాక్యుమెంట్స్ స్టార్టింగ్ సబ్మిట్ చేసేటప్పటి నుండి లాస్ట్ రీపేమెంట్ అమౌంట్ వరకు వీళ్ళు నీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. వీళ్ళైతే ఎండ్ టు ఎండ్ లోన్ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఫ్రీగా చేస్తారు. నా సజెషన్ ఏమంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. అంటే లోన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కొద్దిగా హెడ్ఏక్ ఉంటాయి. డిస్బర్స్మెంట్ అమౌంట్ కానీ, ఇంకా రీపేమెంట్ కానీ, ఇంకా డాక్యుమెంట్స్ సబ్మిషన్ కానీ ఇవన్నీ చాలా హెడ్ఏక్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ నాకు ముందే తెలిసింటే అన్ని బ్యాంకులు తిరగాల్సిన అవసరం లేదు, అంతమందిని అడగాల్సిన అవసరం లేదు, అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా వీసా, నా ఫ్లైట్ టికెట్ దగ్గరకు వచ్చే కొద్దిగా నాకైతే మస్తు భయం వేసింది. సో ఆ టైంలో నా ఫ్లైట్ టికెట్ దగ్గరకు వచ్చే మూమెంట్లో గ్యాన్దాన్ ఎట్నో ఇంటరాక్ట్ అయ్యి దాని నుండి లోన్ తీసుకుని ఎట్నో యూఎస్లో అడుగుపెట్టిన. ఇంకా నా సజెషన్ అయితే అదే. ఈ గ్యాన్దాన్లో మనం ఎలిజిబుల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను లోన్ అప్లై చేసేటప్పుడు నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. సో నేను చేసిన చాలా మిస్టేక్స్ వల్ల నేను చాలా బ్యాంక్స్ నా లోన్ క్యాన్సిల్ అయింది. ఇంకా గ్యాన్దాన్ని కాంటాక్ట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో నా లోన్ అప్రూవల్ చేసుకొని యూఎస్కి వచ్చిన. నాకు ఆ తక్కువ టైంలోనే వీళ్ళు డిస్బర్స్మెంట్ ఇంకా శాంక్షన్ లెటర్ ఇవి ఇచ్చి నాకు యూఎస్కి పంపించినారు. మనలాంటి మిడిల్ క్లాసు లేకుండా ఉంటే ఓన్గా ప్రాసెస్ చేసే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అని నేను నమ్ముతా. సో వీళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు నా కన్ఫర్మ్ నచ్చుతుంది అనుకుంటా. ఇలా గ్యాన్దాన్ వాళ్ళు అరౌండ్ 15,000 మెంబర్స్ పైనే ఇలా లోన్ అప్రూవల్ చేపించి పంపించినారు. ఇలా రీసెర్చ్ మొత్తం చేసి నేను గ్యాన్దాన్ ద్వారా యూఎస్కి వచ్చిన. అలా నాకు లోన్ అప్రూవల్ అయింది. అంతే మరి ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.